స్వాతంత్ర సమర యోధులు అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి మహా పోరాట యోధుడు, భారతదేశం ఒక ముద్దు బిడ్డ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, శాసనసభ్యులకు, ఇన్ఛార్జెస్కి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో, అలాగే మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరొకంట చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జయంతి సందర్భంగా మనం ఏదైతే వాళ్ళని స్మరించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది, వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కనుకనే దేశం కోసం ప్రేమ త్యాగం చేసినటువంటి వారు కావచ్చు, దేశం కోసం పోరాటం చేసినటువంటి వారు కావచ్చు, వారి ఒక కార్యక్రమాన్ని, వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం, అది కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేయడం ఇంకా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుభాష్ చంద్రబాబు గారి బోస్ గారి జయంతి అనేసరికి అందరూ వచ్చారు. అలాగే ఇంకా ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది శాంతియుతంగా పోరాటం చేస్తేనే భారతదేశం విముక్తి చెందింది అనుకుంటున్నారు, బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర నుంచి, బ్రిటిష్ పాలకుల దగ్గర నుంచి. కానీ శాంతియుతంగా పోరాటం చేసిన వారి వెనకాల బలమైన శక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇట్లా బ్రిటిష్ వారు గజగజలాడింది సుభాష్ చంద్రబోస్ గారిని చూసిన తర్వాతే, వాళ్ళ ఇండియన్ ఆర్మీ బిల్డప్ అయిన తర్వాతే. ఇది ఒకసారి మేము ఢిల్లీలో ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్, ఇండియన్ ఆర్మీ జనరల్ మాట్లాడిన మాటలు, అది వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇద్దరు ఆర్మీ జనరల్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్పినటువంటి మాట. ఈరోజు స్వాతంత్ర ఉద్దేశం అంటే స్వాతంత్రం భారతదేశంకి వచ్చిందంటే ఇది ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని చూసి అని చెప్పేసి దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి. అందుకనే మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువ నాయకులు, అంటే నేను నిన్ను అడుకోవాల్సిన పని నాకు లేదు, ఈ దేశాన్ని అడుక్కొని సాధించాల్సిన నాకు అవసరం లేదు, నేను పోరాటం ద్వారా సాధిస్తాను, రక్తాన్ని చిందించేనే సాధిస్తాను, నా భారత మాతని విముక్తం చేస్తానని చెప్పేసి శపథం పోని ఆర్మీని బిల్డప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము బోస్ గారి యొక్క ఆదర్శాలని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం, భవిష్యత్ తరాలకు అందేటట్టుగా చేస్తామని చెప్పేసి, అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు మాకు ఇంకో ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, మాకు పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు, యువగలాన్ని ప్రజాగలంగా మార్చినటువంటి నాయకుడు, ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది, సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు చాలా నమ్మకం ఉంది, ఏ పార్టీకైనా సరే అటు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే, యువ నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు. కనుకనే ఇది చాలా
అరుదైనటువంటి కలయిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది నందమూరి తారక రామారావు గారి యొక్క స్వచ్ఛమైన ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఆచంద్రాకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిన్న మీరు చూసే ఉంటారు యువగలం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగులందరూ కూడా యువత అంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉంది, నిస్పృహలతో ఉన్నారు, వారికి మనం అండగా ఉండాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి అని చెప్పి యోగాలో మొదలుపెట్టారు. కానీ అది 3000 కిలోమీటర్లు అంటే 3132 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి అది ఒక ప్రజాగలంగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక యువతే కాదు, అనుభవం ఉన్నటువంటి వారు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా లోకేష్ బాబుకి బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆయన మీద నమ్మకం వచ్చింది. నిన్న మన ఎవరైతే ఆయన మీద కామెంట్స్ పాస్ చేశారో, విమర్శలు చేశారో వాళ్ళందరూ కూడా నోర్లు మూయించి ఈ రండి చూసుకుందామనే ఒక ధైర్యాన్ని యువతలో నింపి ముందుకు నడిచినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. నిజంగా ఇది రోజు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము అనేక కార్యక్రమం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో. కానీ ఆయన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రజాసేవలోనే మేము ఆనందం పొందుతాం అని చెప్పి 3132 కిలోమీటర్లు నడవంటే అసమర్ష కాదు. అందుకనే యువతకి ఆదర్శం. ఈరోజు ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచన మీరు గమనించాలి. అందుకే ఏదో మేడలో కూర్చొని పరిపాలన సాగిద్దామంటే అవదు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం కోసం 3000 కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అద్దాల మేడలో కూర్చొని, అందుకే చెప్తున్నా, అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు ఉండాల్సినటువంటి అవసరం. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది. యువ నాయకత్వం రేపు ఈ పార్టీని నడిపించగలరని ఒక నమ్మకం అటు సీనియర్ నాయకత్వంకి ఉంది, క్యాడర్కి ఉంది, అభిమానులకు ఉంది. కనుక ఈ సందర్భంగా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండాలి, ఇప్పుడున్నటువంటి వారికి రేపు వచ్చేటువంటి తరాల వరకుని, అలాగే మంచి నాయకత్వం చేసి నడిపించాలని చెప్పేసి కాంక్షిస్తూ ఆశిస్తూ వారికి మరొక మారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.